సో ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు మనము మొత్తం ఆహారం అనేది కల్తీ అయిపోతుంది, కల్తీ చేస్తున్నారు. సో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా లైక్ ఈ కండక్ట్ చేశారనమాట. అండ్ దెన్ ముఖ్యంగా మనకి అడల్టరేటెడ్ మెయిన్గా పాలు ఉంటున్నాయి, పాల అడల్టరేషన్ కానీ గీ, పన్నీర్ అండ్ హనీ, జాగరీస్ ఇవన్నీ అన్నమాట. ఇక్కడ మనం చూస్తే మిల్క్ ప్రోడక్ట్స్ వచ్చేసి అడల్టరేషన్ ఎలా చూస్తున్నారు అండ్ మనం ఎలా ఐడెంటిఫై చేయగలము అట్ హౌస్ హోల్డ్ లెవెల్. ల్యాబ్ వరకు రాలేకున్నా కానీ హౌస్ హోల్డ్ లో కొన్ని టెస్ట్లు చేసుకోగలుగుతాం కదా, వాటిని ఇక్కడ మనం చేయగలుగుతాం అన్నమాట. ప్రాక్టికల్ గా చేయగలుగుతాం. ప్రాక్టికల్ గా అంటే మనం పాలలో ఎక్కువ ఇప్పుడు అడల్టరేషన్ అనేది స్టార్చ్ తో, పిండి పదార్థాలతో అడల్టరేట్ చేస్తారు. యూరియా ప్రోటీన్ కంటెంట్ పెంచడానికి కోసం అని యూరియా యాడ్ చేస్తారు. మనం పాలని నీళ్ళతో అడల్టరేట్ చేసినప్పుడు దాని థిక్నెస్ అంటే లైక్ డైల్యూట్ అయిపోయి పల్చగా అయిపోతాయి, దాని థిక్నెస్ పెంచడానికి స్టార్చ్ యాడ్ చేస్తారు, స్టార్చ్ టెస్ట్. అండ్ దెన్ ప్రోటీన్ పెంచడానికి యూరియా యాడ్ చేస్తారు. అండ్ షెల్ఫ్ లైఫ్ పెంచడానికి H2O2 అండ్ పాలు విరిగిపోకుండా ఉండడానికి బైకార్బోనేట్స్, సోడా ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటారు. అయోడిన్ యాడ్ చేస్తే లైక్ ఇన్స్టెంట్ గా బ్లూ కలర్ అనేది వచ్చేస్తుంది, బ్లూ కలర్ గా మారిపోతే దీంట్లో స్టార్చ్ అనేది ఉన్నట్టు.